గౌతమ్ దామోర్ తల్లిదండ్రులు మరియు 6 తోబుట్టువులతో రాజస్థాన్లోని బోరఖండి గ్రామంలో నివసిస్తున్నాడు. కంటిచూపు సరిగా లేకపోవడంతో గౌతమ్ తన కుటుంబ ఆదాయానికి సహాయపడలేకపోతున్నాడు. మా నాన్న, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో కలిసి మా పొలంలో పనిచేస్తుంటాను. నేను మా కుటుంబానికి మరియు పశువులకు అవసరమైన నీటిని తీసుకొచ్చేవాణ్ణి. నా చెల్లితో కలిసి రాళ్లతో, ముళ్ల కంచెలతో నిండిన రోడ్డు గుండా నీటి కోసం వెళ్లేవాణ్ణి. అది ఎంతో కష్టమైనప్పటికీ తల్లి అనారోగ్యం పాలై మంచాన పడటంతో గౌతమ్కు ఆ పని తప్పేది కాదు. అనుకోకుండా మా అమ్మ మంచాన పడింది. నేను నేల కోసం వెళ్ళినప్పుడు మా అమ్మను చూసుకోవటానికి ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆమెకి ఏదైనా అయితే మేమేం చేయాలి? ఈ ఆలోచనలు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవి. నా మనసులో ఎంతో ఒత్తిడి లోనవుతుండేవాణ్ణి. నా తల్లి విషయంలో నేను పడుతున్న వేదనను ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు. జీవితాంతం నేను ఇలా బాధపడాల్సిందేనా అని అనిపించేది. పాస్టర్ దావూద్ గౌతమ్ ఇంటిని దర్శించి అనారోగ్యంతో ఉన్న అతని తల్లి కోసం ప్రార్థించాడు. తమ సమస్యల విషయమై యేసుక్రీస్తును ప్రార్థించమని గౌతమ్కి చెప్పాడు. మేం కుటుంబం అంతా ప్రార్థన చేశాం. దాంతో మా హృదయాలు సమాధానంతో నింపబడ్డాయి. పాస్టర్ దావూద్ విన్నపం మేరకు ఆపరేషన్ బ్లెస్సింగ్ ధైర్యం చేసి వెళ్లటానికి అతి క్లిష్టమైన గౌతమ్ గ్రామాన్ని చేరుకుంది. అక్కడ బోరుబావిని వేసినప్పుడు నీరు సమృద్ధిగా పడ్డాయి. మా ప్రార్థనకు జవాబుగా ఆపరేషన్ బ్లెస్సింగ్ బృందం మా గ్రామానికొచ్చి మా ప్రాంతాన్ని సర్వే చేసి చేతి పంపును అమర్చారు. ఇది జరగటం చూసిన తర్వాత యేసుక్రీస్తుపై మా విశ్వాసం మరింత పెరిగింది. ఆయన్ను మా దేవునిగా అంగీకరించాం. తన తల్లిని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో గౌతమ్ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు వారికి తమ ఇంటి దగ్గరలోనే స్వచ్ఛమైన త్రాగునీరు దొరుకుతుంది. మా గ్రామమంతా ఎంతో సంతోషంగా ఉంది. రోజు మా అవసరాలకు ఈ నీటిని వాడుకుంటున్నాం. ఆపరేషన్ బ్లెస్సింగ్ కు మా ప్రత్యేక ధన్యవాదాలు.